నమస్కారం 37 న్యూస్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ గవర్నర్ గా కొనసాగుతున్న తమిళిసైపై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. గవర్నర్ పదవికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తమిళిసై స్పందించారు. తాను ప్రస్తుతం హాయిగా సంతోషంగా ఉన్నానన్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరిగే ప్రచారాన్ని ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయొద్దని సూచించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. అలాంటి రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ప్రజలందరికీ తెలియజేస్తానన్నారు. ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఇటీవల గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో పోటీపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన తమిళిసై ప్రధానిని కలిసి ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు అని తెలిపారు. అలాగే తాను ఢిల్లీ వెళ్లలేదని, వరద బాధితులను పరామర్శించేందుకు తుత్తుకూడి వెళ్లానని తెలిపారు. తమిళిసై రాజకీయ ప్రస్థానం గమనించినట్లయితే గతంలో తమిళనాడు నుంచి 2 సార్లు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. మొదటిసారి 2009లో చెన్నై నార్త్ నుంచి పోటీ చేయగా 2019లో తుత్తుకూడి నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిన ప్రజలు ఆదరించలేదు. అయితే ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం తమిళనాడు గవర్నర్గా నియమించింది. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే ఈ మధ్య తీవ్రమైన వర్షాల ప్రభావంతో తుత్తుకూడి వరదల్లో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టాలని కోరింది. దీంతో మరోసారి తుత్తుకూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న అనుమానాలు కొందరిలో కలిగాయి. దీంతో ఈ వార్త వైరల్గా మారింది. తాజాగా తమిళిసై ఇచ్చిన క్లారిటీతో ఈ పుకార్లకు తెరపడినట్లయింది.